ఈ డిసెంబర్‌లో మనకి చాలానే ఐపీఓస్ వస్తున్నాయి కదా! సో, వాటిల్లో ది బెస్ట్ ఐపీఓస్‌ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ 3 చెక్ లిస్ట్‌ని ఫాలో అవ్వండి. ముందుగా గ్రే మార్కెట్ ప్రీమియం. ఇది గాని మనకి గ్రేటర్ థాన్ 40% ఉందంటే ఆ కంపెనీ 100% మనకి పాజిటివ్ లిస్టింగ్ గెయిన్స్ అయితే ఇస్తదనమాట. అదే ఒకవేళ ఇది గాని ఒక 10%కి దగ్గరలో ఉందంటే 80-85% మీకైతే ఛాన్స్ ఉంది ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ ఇవ్వడానికి. అదే ఒకవేళ మీకు మీడియం రేంజ్‌లో చూసుకోవాలి అంటే 20-40% మధ్యలో ఉంది అంటే ఆ కంపెనీ 30% కన్నా ఎక్కువ మీకైతే లిస్టింగ్ గెయిన్స్ అయితే ఇస్తదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూఐబీ అంటే క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్. అంటే ఒక పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళైతే ఉంటారు కదా! వాళ్ళు ఎవరైతే ఈ ఐపీఓకి సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు అనేది మనకైతే ఇది చెక్ చేసుకుంటే తెలుస్తదనమాట. సో, ఒకవేళ ఇది గాని 5x కన్నా ఎక్కువుంది అంటే దాన్ని మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ఇది గాని 1x కన్నా కొద్దిగా తక్కువుంది లేదంటే 1x ఉన్నా కూడా ఇది చాలా తక్కువ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ కొంటున్నారు అని అర్థం. సో, దాన్ని మీరు అవాయిడ్ చేయొచ్చు ఐపీఓని. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ చెక్ లిస్ట్ వచ్చేసి యాంకర్ బుక్ అనమాట. సో, ఇందులో వచ్చేసి మీకు ఎవరైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉన్నారో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే కంప్లీట్ డీటెయిల్స్ మనకి యాంకర్ బుక్‌లో అనేది అయితే ఉంటది. ఒకవేళ అందులో గాని ఎవరి పేర్లు అంతగా లేదు అంటే మీరు ఆ ఐపీఓని అవాయిడ్ చేయొచ్చనమాట. సో, ఈ 3 చెక్ లిస్ట్‌ని ఫాలో అవ్వి మీరొక మంచి ఐపీఓని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, దీని గురించి ఒక ఫుల్ లెంత్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి ఫుల్ వీడియోని. సో, అది కూడా నేనైతే తయారు చేయడానికి ట్రై చేస్తా. సో, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా పేజ్‌ని ఇప్పుడే ఫాలో అవ్వండి.